తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఎంపీడీఓ కార్యాలయం వద్ద న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం పాకాల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పి పూర్ణిమాదేవి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాకాల ఎంపీడీఓ వాసుదేవరావు న్యాయవాదులు న్యాయ విజ్ఞాన సదస్సు గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా పాకాల జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పి పూర్ణిమాదేవి మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన కోసం న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మికుల నిర్మూలన, మహిళల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలకు గృహహింస చట్టం గురించి వివరించారు. గృహహింస చేసినా ప్రోత్సహించిన వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. ప్రతి కార్మికుడు కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. దుకాణాల్లో, సంస్థల్లో, కర్మాగారాల్లో బాలలతో పని చేయించరాదని స్పష్టం చేశారు. ఖాళీ ప్రామిసరీ నోటుపై సంతకాలు చేయరాదని, అలా చేయడం వల్ల మోసపూరితమైన ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. భూములు కొనుగోలు చేసేటప్పుడు ఆన్ రిజిస్టర్ పత్రాల్లో కాకుండా రిజిస్ట్రేషన్ పత్రాల్లో చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గురుస్వామి నాయుడు, సలీం, చంద్రమోహన్, ప్రవీణ్ ప్రకాష్, సునీల్, పాకాల ఎస్ఐ హరీష్, ఏపీఓ ఆశారాణి, ఆర్ఐ వినోద్, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు, సంఘమిత్రాలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కోర్టు సిబ్బంది మధు, మీనా, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోర్టులో డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది. 2 lakhs రూపీస్ అమౌంట్ లోపు ఉన్నవి ఏమైనా ఉంటే అక్కడ వచ్చి మీరు సెటిల్ అయ్యేవి ఏమైనా ఉంటే సెటిల్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ అబౌవ్ 60 years ఏజ్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఫ్రీ లీగల్ సర్వీస్ ఉంటాయండి. అక్కడ జీజన్ గారు చెప్పినట్టు ప్రామిసరీ నోట్ కేసెస్ పాకాలలో ఎక్కువ ఉన్నాయి. పులిచెర్ల అటు సైడ్ వచ్చేసి సివిల్ లిటిగేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రామిసరీ నోట్స్ ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు ఎంటీ ప్రామిసరీ నోట్స్ మీద సంతకం పెట్టకుండా ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు, మొత్తం అందులో ఉన్న మ్యాటర్ అంతా మీ ముందే ఫిలప్ చేస్తున్నారా, ఎంటీ దాని మీద సైన్స్ పెడుతున్నారా ఏంటనేది చూసుకోండి. ఎంటీ దాని మీద సైన్స్ పెట్టేస్తున్నారు, మీరు తీసుకునేది 1 లక్ష ఉంటుంది, అక్కడ రాసేది 10 లక్షలు అవుతుంది, 5 లక్షలు అవుతుంది. మీరు తీసుకున్నా, పక్కన వాళ్ళు తీసుకున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఏదైనా తీసుకోవాలి అలా చెప్తున్నప్పుడు వాళ్ళకి ఏదైనా మీకు నాలెడ్జ్ ఉంటే మీరు చెప్పండి. నెక్స్ట్ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ మీకు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవి, అక్కడ సెటిల్ అయ్యేవి ఏమైనా ఉన్నాయనుకోండి, సెటిల్ చేసి మాట్లాడగలిగేవి అవేవి ఏమైనా ఉంటే మాట్లాడతాము. సాటర్డే మీకు అందరికీ యాక్సెస్ ఉంటుంది. ఏవైనా మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు వచ్చి చెప్పచ్చు. లిటరసీ అంటే దాని గురించి అవగాహన కల్పించడం, అది మీకు దీని యొక్క ఉద్దేశం. ఈ కోర్టులో రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి, కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇదే విధంగా మొన్న ఒక రిటైర్డ్ హైకోర్టు గారు ఒకటి కామెంట్ చేశారు. ఉంటారు, తర్వాత మెంబర్స్ ఉంటారు. ఆ విధంగా 87లో అది స్టార్ట్ అయింది. అది స్టార్ట్ చేసినా కూడా కేసులు తగ్గలేదు. ఇప్పుడు మీడియేషన్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు. అది కోర్టులోనే మధ్యస్థం, ఊర్లో మధ్యస్థం చేసి అది పెట్టారు. అదేవిధంగా బిఓ పావర్టీ లైను ఎందుకు మనం చేత కాకుండా ఖాళీ వాటిలో సంతకం పెట్టిన వల్ల ఇది వస్తారు. కాబట్టి అలాంటివి తగ్గించుకుంటే కేసులు కూడా తగ్గుతాయి. నెక్స్ట్ ఈ రెవెన్యూ సైడ్ 2 మాటలు చెప్తాను, మిగతా మా ఫ్రెండ్స్ చెప్తారు. రెవెన్యూ వాళ్ళు ఈ యొక్క పట్టాదారు పాస్బుక్, రెవెన్యూ రికార్డులో ఎంట్రీస్ విచారణ లేకుండా చేసేదాని వల్ల కేసులు ఎక్కువ వస్తున్నాయి. ఒకే నెంబర్లో అసలు పట్టాదారు పాస్బుక్ యాక్ట్ ప్రకారం అయితే తెలుసు వాళ్ళకి బాగా, ఒక నెంబర్లో 10 ఎకరాలు ఉండి 4. ఈరోజు ప్రభుత్వం మహిళలకి ఎన్నో రకాలైనటువంటి సౌకర్యాలను కల్పిస్తుంది. ఉచితలో హక్కు అయితేనేమి, తర్వాత వాళ్ళకి ఎప్పుడు పని కల్పించాలన్నా కానీ పనికి ఆహార పథకం అయితేనేమి, మరీ ముఖ్యంగా ప్రభుత్వం మంజూరు చేసేటువంటి ఏ పథకాలకైనా, తల్లికి వందనం, ఏ కార్యక్రమమైనా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా స్త్రీల పట్ల పూర్తిగా నిబద్ధతతో వాళ్ళకి ఏవి చేస్తే వాళ్ళ అభ్యున్నతి జరుగుతుందో ఆలోచించి వాళ్ళ ద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తుంది.